అలాగే సక్సెస్కి మనం కస్టమర్ ఇంటికి ఫర్నిచర్ కదా పంపించేది, మన బ్రాండ్ని పంపిస్తున్నాం. సో ఆటోమేటిక్గా మన బ్రాండ్ అక్కడ రిప్యుటేషన్ రావాలంటే క్వాలిటీ ఉండాలి. అది చాలా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా మా ఫ్యాక్టరీలో తయారయ్యే సోఫాని నేను ఎవ్రీడే నేను చెక్ చేస్తాను. ఓకే. నేను సిటీలో ఉన్నంతసేపు నా ఫ్యాక్టరీ విజిట్ చేస్తా, నైట్ ఇవాళ వర్క్ ఏం జరిగింది అంతా చూస్తా. నేను నైట్ చూసిన తర్వాతే స్టోర్స్కి వెళ్తాయి, అది ఎంత లేట్ అయినా. లేకపోతే సెకండ్ డే, లేకపోతే ఆ రోజు వేర్ హౌస్లోనే ఉంచుతా స్టాక్. అలాగే కస్టమర్ డెలివరీ, మొన్న ఒక కస్టమర్, నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ 2 days నుంచి బిజీగా ఉన్నాను, సోఫా ఆర్డర్ ఇచ్చారు, మంచి సోఫా, ప్రీమియం సోఫా, చాలా వర్తీ సోఫా, 7 lakhs. కస్టమర్ నీడ్ ఉంది, సార్ ఒక 2 days ఆగండి నేను చెక్ చేయాలి, మీ టీం బాగుందని చెప్పారని నేను కూడా సాటిస్ఫై అని అన్నారు. కస్టమర్ వచ్చి చూసుకొని నేను కూడా సాటిస్ఫై అని పంపించాను అన్నారు. కానీ నేను ఒకటే మాట అన్నా, సార్ ఒక 2 రోజులు ఆగుతారా, నేను వచ్చి చూస్తా, ఎందుకంటే మీకంటే ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ, అది క్వాలిటీ ఉందా లేదా అనేది నేను చెప్తాను. సో అందుకని ఒక 2 రోజులు ఆగండి అన్న. అంటే ఎంత నేను ఇన్డెప్త్, కస్టమర్ కూడా పంపించమన్నా సరే నేను పంపించలే. నేను ఇందాక మాట అన్నా, కస్టమర్ ఇంటికి ఫర్నిచర్ కాదు పంపించేది, మా బ్రాండ్ని పంపిస్తున్నాం. పంపించినప్పుడు అది ఎంత స్టాండర్డ్ ఉందో నేను చూడాలి, మా టీంకి కూడా అదే చెప్తూ ఉంటా.